ఏది చెప్తే కదా అంటారు, మనం ఏది చేస్తే గదే చేస్తారు. అందుకే ఇక్కడ మరి పిల్లల తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు కాబట్టి మొబైల్ ఫోన్ మనం ఎంత వాడితే పిల్లలు కూడా ఎంత వాడతారు. పిల్లలు ఏడుస్తున్నారు కదా అని చెప్పేసి ఏం చేస్తారు, యూట్యూబ్ ఆన్ చేస్తారు, మొదలు పెడతారు. ఆ యూట్యూబ్లో మరి పిల్లలు చూడాల్సిన ఏంటి, చూడకూడదు ఏంటి, మనం చూడాల్సిన ఏంటి, మనం చూడకూడదు ఏంటిది అనేది మనకు అసలు చూడాలి. మరి ఫోన్ వాడకం ద్వారానే ఇవి నాకు 2 గంటలే 4 గంటలే మరి పిల్లలకు కూడా అంత చిన్న పిల్లలకు మనం ఫోన్ వాడిస్తే టీవీల దగ్గర కూర్చోబెడితే వాళ్ళ కళ్ళు కూడా చెడిపోయి వాళ్ళ దృష్టి కేవలం కళ్ళే కాదు, మన మెదడులో ఉండే నరాలు చిన్న చిన్న మన ఇంటికి మన ఉంటాయి, రక్తం ప్రవహించే నరాలు, ఆ నరాలన్నీ కూడా చిట్లిపోయే ప్రమాదం, అనేక రోగాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది, ప్రాణాపాయ స్థితి కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి తప్పనిసరి అవసరమైతే తప్ప ఫోన్లు టీవీలు వాడకూడదు. ఒకటి ఇందాక రాసారు చెప్పాడు సార్, యాప్ ఓపెన్ చేస్తే మరి మేజర్ అని చెప్పేసి తెలుస్తుందా, ఆధార్ కార్డు కానీ లింకప్ చేయొచ్చా అని. ప్రస్తుతానికి అయితే రాలేదు సార్, ముందు వస్తుంది కావచ్చు. నేను యూట్యూబ్లో కూడా అప్పుడప్పుడు న్యూస్ ప్రకటిస్తాం కానీ యూట్యూబ్లో పెట్టేటప్పుడు ఇది నాట్ ఫర్ కిడ్స్ అనే క్వశ్చన్ కలుగుతుంది. ఇది పిల్లలు చూడదగ్గది కాదు, లేదా పిల్లలు ఏంటి అంటే భయంకరమైన ఫోటోలు ఎక్కడైనా చనిపోయారనుకోండి, కత్తిపోట్లు అయినాయి, మేము రక్తంతో కూడుకున్నటువంటి ఫోటోలను కానీ వీడియోలను కానీ మేము అప్లోడ్ చేయకూడదు. చేస్తే వెంటనే యూట్యూబ్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే పిల్లలు కానీ మహిళలు కానీ ఎవరైనా భయపడే వాళ్ళు చూసి భయపడతారని వాటిని మేము బర్రె వేసి పంపించాలి. పేపర్లో వేసే ఫోటోలు కూడా అంతే ఉంటాయి. ఇంకొకటి ఆడపిల్లకి సంబంధించిన ఫోటోలు అయితే మేము అసలు పేరు కూడా రాయకూడదు, వాళ్ళ ఫేస్ కనబడకూడదు. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇంకా కూడా ముందు వస్తాయి. కొందరు తెలిసి తెలియక అక్షరాలకు రాని వాళ్ళు కూడా మా జర్నలిస్ట్ లైబ్రరీలో పట్టుకున్నారు. అటువంటి వాళ్ళు పొరపాట్లు చేస్తూ ఉంటున్నారు. అవి జరుగుతూ ఉన్నాయి. అవి అక్కడక్కడ అది పొరపాటే. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం చాలా ఉంటాయి. ప్రతి ఇంట్లో నిత్యం ఉదయం లేచినప్పటికీ రాత్రి పడుకునే వరకు మన పిల్లల క్షేమం కొరకే మనం ఇంతగానో కష్టపడుతున్నాం. కాబట్టి మీరంతా మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత ముందుగా తల్లిదండ్రుల మీదనే ఉంటుంది. ఎవరైతే మనం బయటకు పంపిస్తున్నాం పిల్లల్ని, మన ఇంటి పక్కకి ఎవరు ఉన్నటువంటి వారు మంచిగా కాదా, వాళ్ళ సత్వాల గురించి మనం పూర్తి తెలుసుకున్న తర్వాత పంపించాలి. అది చిన్నపిల్లలు 5-6 ఏళ్ళ పిల్లలే కదా, 10 ఏళ్ళ పిల్లలే కదా అని నమ్మే పరిస్థితులు లేవు. దయచేసి తల్లులు ఆలోచించండి. ఎస్పెషల్లీ మన సబ్ ఇన్స్పెక్టర్ గారికి రిక్వెస్ట్ సార్, గంజాయి మాత్రం మన మండలంలో జోరుగా కొనసాగుతుంది సార్. కొద్దిగా దానిపైన నిఘా పెట్టి గంజాయిని కనుక మనం అరికట్టినట్లయితే ఈ పోక్సో కేసులు దాదాపు తగ్గుతాయి సార్. పోక్సో కేసులు జరిగేటి ఎక్కడ జరిగినా అవి దాంట్లో 100కి 90 కేసులు, 10లో దాదాపు 9 కేసులు గంజాయి సేవించే వాళ్ళే. ఇకపోతే పిల్లలు కూడా గంజాయి ఎంత డేంజరో దాని గురించి చెప్పాలంటే చాలా పెద్ద ఉంటుంది, కానీ అది వెరీ డేంజరు. మీరు మనం జీవితంలో దేనికి కూడా పనికిరాదు గంజాయి అంటే. దాంట్లో మనం ఒక బానిస లెక్క పడిపోతాము, ఏ పని చేసుకోలేము, పెళ్ళిళ్ళైన తర్వాత సంసారాలకు కూడా పనికిరాదు. అలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంత భయంకరమైన గంజాయి ఎక్కడ ఎవరికి కనిపించినా మీరు డైరెక్ట్ మన సముద్ర పోలీస్ గారికి సమాచారం అందించవచ్చు. ఏం లేకపోయినా 100 ఫోన్ చేసి చెప్పినా సార్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది, తీసుకుంటాం. మనం చెప్పిన వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంటాయి. ఎక్కడ కూడా మన నెంబర్ కానీ మన పేరు కానీ డిస్ప్లే కానీ ఎవరు కూడా బయట పెట్టరు కదా, అలా ఉంటుంది. కాబట్టి మరి మన ఇంటి చుట్టే మన ఇళ్లలో కూడా గంజాయి రవాణా అవుతుంది. ఆ గంజాయి స్మగ్లర్లే ఇవాళ పార్టీలు మారి ఒక పార్టీ నుంచి అధికార పార్టీలోకి వెళ్తా ఉన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వస్తారు. ఎందుకంటే గంజాయి రవాణా కొనసాగాలి. అక్కడ మునగా గుట్కాలు కూడా పిల్లలు గుట్కాలు కూడా దాదాపు తల్లి కూడా చాలా మంది అలవాటు ఉంటారు. పురుషులు కూడా
ఎవరైనా తంబాకు గుట్కాలు కూడా చాలా డేంజర్, క్యాన్సర్ బీమార్లు వస్తూ ఉంటాయి. మనం ప్లాస్టిక్ కవర్లు కూడా చాలా తక్కువ వాడాలి, వాటితో కూడా మనకు క్యాన్సర్ బీమార్లు వస్తున్నాయి. ఇప్పట్లో నిజంగా మనం ఇక్కడ టెస్ట్ చేయించుకుంటే ఇలా సగం మందికి ఎక్కువ క్యాన్సర్ పరిస్థితి అది.